రండి రండి. ఈ అమ్మాయి రోజా, నా మేనకోడలు. బొంబాయిలో చదువుకుంటుంది. వీళ్ళంతా మనకు కావాల్సిన వాళ్ళమ్మా. హలో. యశోదమ్మా, నీ ఫ్యాక్టరీలో తయారయ్యే సబ్బుల కంటే నీ మేనకోడలే నిగనిగా మెరిసిపోతోంది. ఇంత అందమైన పిల్ల నీకు మేనగోళ్ళు కావడం నిజంగా మేము చేసుకున్న అదృష్టమే. యు ఆర్ రైట్. పాప ఒకసారి మన ఇంటికి డిన్నర్ పంపించు. పాప ఎప్పుడు మనతోనే ఉంటుందయ్యా. పాపం పాప ఆడి ఆడి అలసిపోయి ఉంటుంది. మీరు పదండి. మరి మీరు? నేను వస్తానయ్యా, పదండి. ఓకే ఓకే. పాప మీరు వస్తున్నారా? వస్తున్నాను, పదవయ్యా. ఓకే. ఏమండి, మీ వాళ్ళందరి దగ్గర నన్ను మీ మేనకోళ్ళగా పరిచయం చేశారు. నిజంగా మీలాంటి మంచి వ్యక్తి అంట దొరకడం నా అదృష్టం. అలా అని నా నెత్తినికి కూర్చుందాం అనుకుంటున్నావేమో. ఆ పెద్దల ముందే నువ్వు నా మేనకోడలివి. నాకు పని మనిషివే, గుర్తుంచుకో. అలాగే, పద పద పద. తయారు తయారు. ఆ పెళ్ళిదడక నేను తయారు అనగానే తయారుగా ఉండాలని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇదేమన్నా పోలీస్ స్టేషనా? అక్కడ నువ్వు నాకు హెడ్, ఇక్కడ నేను నీకు హెడ్. డ్రెస్సులో ఉన్నప్పుడు ఏం పోజు కొడుతుంది, తండా అనిపిస్తుంది, కానీ రూల్స్ అడ్డం వస్తాయి. ఇప్పుడు ఎందుకండి అవన్నీ? కషే నాకు కషి. కూర్చోండి. బా కాళ్ళు పట్టు. రాత్రంతా పరిగెత్తి పరిగెత్తి ఒళ్ళంతా పులిసిపోయింది. రాత్రి దొంగను పట్టారా? దొంగ లేదు, దొరలేదు. నా లాటి కుక్కెత్తుకుపోతాను, దాని వెంటబడి పరిగెత్తి పరిగెత్తి చచ్చాను. మీరు ట్రైనింగ్ ఇచ్చిన కుక్క లేకపోతే ఊర కుక్క? ఊరకుక్క కాదు, మన డిపార్ట్మెంట్ కుక్క. దానికి ఇంకా పాపం ట్రైనింగ్ పూర్తి కాలేదు. ఇంతకీ లాఠీ దొరికిందా లేదా? ఉంటే చేతిలోనే ఉండేది కదా, ఏం జోలు పెట్టుకున్నానా? సర్లే, నేను లాఠీయే కాపాడుకోలేని వారు డ్యూటీ ఏం చేస్తారండి? సరే సరే, స్నానానికి వేడిళ్ళు పెట్టు, రేజర్ల బ్లేడ్ పెట్టు. అన్ని రెడీగానే ఉన్నాయి, మీరు వెళ్ళి స్నానం చేయండి. నేను ఎప్పుడన్నా ఒంటరిగా వెళ్ళి స్నానం చేశానా? ఒకవేళ చేశాననుకో నాకు వీపు అందుతుందా? వచ్చి వీపు రుద్దవే. వీపు ఏం కర్మండి, గడ్డమే గీస్తాను. పదండి. ఇంకా నేను గుండెకి ఇస్తాను లేదు. అవును, వంట చేశావా? మీరు చెప్పినట్టే గుత్తి వంకాయ కూర చేశాను, ఉల్లగడ్డ వేపుడు చేశాను. చపాతి నిన్న చేస్తే వేడి చేస్తుంది వద్దన్నారు కదండి. అన్నానా? మర్చిపోయాను. సరే, మధ్యాహ్నం లేచేటప్పటికి వేడి వేడిగా పకోడాలు ఉండాలి, కరకరలాడుతూ. రాత్రికి పాయసం, జీడిపప్పు ఎక్కువై యాలక్కాయలు తక్కువై. రోజు చెప్పాలా? నేను చేస్తూనే ఉన్నాను కదా. మీరు కాకపోతే ఇంకెవరికి చేస్తాను చెప్పండి. ఒసే తయారు, నీ ద్విపాత్రాభినయం నా ప్రాణానికి బందిపోట్ల తయారైంది. అటు డ్యూటీలో మాటలని లాటితో కొట్టి చంపుతున్నావు, ఇటు ఇంట్లో ప్రేమనే పిస్టల్తో కాల్చి చంపుతున్నావు. అటు నిన్ను తిట్టుకోలేను, ఇటు నేను తట్టుకోలేను. రేపు కేసులో ఇరుక్కున్న పోలీసులా టప్ 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 కొట్టుకొని చస్తున్నాను. అలాగే పదండి. పదండి అంటుంటే వాడిని దుంపదగా సరిగ్గా తెల్లారలేదు కదయ్యా, అప్పుడే తయారయ్యావు. కొంపదీసి నైట్ హాల్ట్ ఇక్కడే వేసావా? లేదు నారా, యశోదమోషన్న పని ఏదో అడిగిన పొద్దునే వచ్చాను. లేకుండా నాకేం పని ఇక్కడ? అయినా నీలాగా సీటుకి మాడి కాడు నా తిరిగి ఎక్కడ నాకు. అంటే నాకేం పనిలేక వచ్చానంటావా? నిద్రలేస్తే నాకు యశోదమ్మకి బోల్డెన్ డీలింగ్స్. మోహన్ చూడు, డిపాజిట్ పోయిన ఎమ్మెల్యే మోహన్ వీడును నా పాలిట పెద్ద అపోజిషన్ అయిపోయింది. కొంపలో దూరి కొండలో దొంకొకలా సూపు చూడు, దిష్టి కళ్ళరవా. ఏమిటి ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటూ కూర్చున్నారు? అదే ఏం లేదు, మాధవరావు మొహం మీద ముడతలు చూస్తున్నా. ముసలాడైపోయాడు కదా. పడుచుకురాడా పోదు కొట్టమాక. అద్దంలో నీ మొహం చూసుకున్నాడో నీకు నిద్ర పట్టదు. పొద్దునే మంచి కాక మీద ఉన్నట్టున్నారు. కాఫీ పట్టుకొస్తాను. కాఫీ నువ్వు తీసుకురావడం ఏంటి? రోజా లేదా? రోజా లేదు, పైన స్నానం చేస్తూ ఉంది. తలుపు చెక్కదా రేకుదా, రేకుదా చెక్కదా చూస్తున్నారు. ఫినిషింగ్ బ్రహ్మాండంగా. రేకుది కాదు, చెక్కదే. చెక్కదే చెక్కదే. ఫినిషింగ్ బాగుంది. గుడ్ మార్నింగ్. నేను వచ్చి చాలా సేపు అయింది.
నువ్వు ఆ బాత్రూమ్ లో ఉన్నావు అనుకున్నాను. మీరు కూర్చోండి, నేను ఈ డ్రెస్ విప్పేసి వస్తాను. ఇప్పేసి వస్తావా? ఇది విప్పేసి డ్రెస్ మార్చుకొని వస్తాను. అలాగే అలాగే అలాగే. ఏంటండి, ఏమైంది? అయ్యో, రక్తం. రక్తం రక్తం. ఏమిటి? అయ్యో, రక్తం వస్తుంది. నేను వేలు కోసుకున్నది నువ్వు నోట్లో పెట్టుకుంటావని కాదు. రాకేస్తావున్నా రక్తం అంతా పీచేస్తావా ఏమిటి? వదులు. రక్తం ఆగిపోయింది. ఇంటికి వెళ్ళి మందు వేసుకోండి, తగ్గిపోతుంది. అక్కర్లేదు, నీ కమ్మడి చేయి తగిలా ఇంక మందు ఎందుకు, అదే మారిపోతుంది.